కిరణ్ అబ్బవరం తాజాగా దిల్రుబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. కొత్త దర్శకుడు విశ్వకరణ్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ చిత్రంలో రుక్సార్ దిల్లాన్, ఖ్యాతి డేవిడ్సన్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సరిగమ మ్యూజిక్ కంపెనీ తొలిసారి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెడుతుంది. ఫైట్స్ గురించి దాని ప్రత్యేకతను తెలియజేయడానికి నిర్మాతలు సక్సెస్ మీట్ లో ఈ సినిమాలో ఏ డిసప్పాయింట్మెంట్ ఉంటే మీరు నన్ను కొట్టొచ్చు అని ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా యూనిట్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ వేశారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ కిరణ్ అబ్బవరం ఎవరైనా తనకు మంచి చేసిన కృతజ్ఞతను తెలపడు. అదే సమయంలో తన వల్ల ఎవరికి నష్టం జరిగినా క్షమాపణ చెప్పడం కూడా అతనికి సాధ్యం కాదు. మ్యాగీతో సిద్ధు ప్రేమలో బ్రేకప్ అవుతారు. ఆ తర్వాత సిద్ధు ఒక కాలేజీలో చేరి అంజలి రుక్సార్ దిల్లా సిద్ధును చూసి ప్రేమిస్తుంది. కానీ మొదట్లో తిరస్కరించిన ఆ తర్వాత ప్రేమలో పడతారు. కానీ వికి వల్ల విడిపోతారు. సిద్ధు థ్యాంక్ యూ సారీ చెప్పకపోవడానికి కారణాలేంటి, అతని జీవితంలో ఎదురైన ఘోరమైన అనుభవం ఏంటి, దాని ప్రభావం వల్ల మ్యాగీ సిద్ధు ఎందుకు విడిపోయారు, విక్కీ వల్ల అంజలికి ఎదురైన ప్రమాదం ఏంటి, ఈ ప్రమాదాన్ని సిద్ధు ఎలా తప్పించారు, అంజలితో ఉన్న ప్రేమను ఎందుకు తిరస్కరించారు, విక్కీ కారణంగా సిద్ధుకు వచ్చిన ఇబ్బందులేంటి, బ్రేకప్ తర్వాత మ్యాగీ మళ్ళీ సిద్ధు జీవితంలోకి ఎందుకు అడుగుపెట్టింది, మ్యాగీ వచ్చిన తర్వాత సిద్ధు జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి, చివరికి మ్యాగీ మరియు అంజలిలో ఎవరి ప్రేమను సిద్ధు స్వీకరించారు, ఈ ప్రశ్నలకు సమాధానమే దిల్రుబా సినిమా కథ. ఎలా ఉందంటే, సినిమా మొదలైనప్పటి నుంచే కథ ఏంటో అర్థమయ్యేలా దర్శకుడు చాలా సులభంగా రాస్తున్నారు. ఇది కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పటి వరకు చూసిన అనేక రొటీన్ లవ్ స్టోరీస్ లో ఇది కూడా ఒకటి. ఒక యువకుడు తన తండ్రి మరణం మరియు ప్రియురాలి బ్రేకప్ వల్ల మూర్ఖంగా మారిపోతారు. కానీ కొత్తగా పరిచయమైన యువతి జీవితంలోకి రాగానే అతను పూర్తిగా మారాలి అనుకున్న సమయంలో తన గత అనుభవాల వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి. నిజానికి ఈ సినిమా కథ హీరో క్యారెక్టర్ చుట్టూ కేంద్రీకృతమైంది. హీరో క్యారెక్టర్ బాగా రాసుకున్నా దాన్ని తెరపై చూపించడంలో కొంచెం కష్టపడుతున్నారనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు మరికొన్ని అంశాలు మనకు గత చిత్రాలను గుర్తు చేస్తాయి. అయితే వాటిని ప్రేరణగా తీసుకొని పూర్తిగా భిన్నంగా చెప్పడంలో దర్శకుడు కొంతవరకు విజయం సాధించారనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంతో అతనికి ఇచ్చిన ఫైట్స్ కథను కొంచెం దారి తప్పించారేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నుండి కథ ఊహకు అందేలా రాయడం కొంచెం మైనస్ అయింది. అయినా ప్రేమ కథలు అంటే మన తెలుగు ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ సినిమాను కూడా వారు సులభంగా పసిగట్టగలరు. మొత్తానికి ఒక రొటీన్ కథను కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారనిపిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే, ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన కిరణ్ అబ్బవరం నిజంగా ఆకట్టుకున్నారు. ఆయన స్టైలింగ్ కూడా చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ లలో అయితే అదరగొట్టారనిపిస్తుంది. కొన్ని సీన్స్ లలో అయితే కిరణ్ నటన నిజంగా ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది. రుక్సార్ పాత్ర పరిమితంగా ఉన్న ఆమె బొమ్మరిల్లు హాసిని పాత్రను గుర్తు చేసేలా ఉందనిపిస్తుంది. నజియా పాత్ర మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. సత్యకు ఫుల్-లెంగ్త్ రోల్ దక్కకపోయినా ప్రతిసారి నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు నిజమైన ప్రాణం పోసింది. ఫైట్స్ కంపోజ్ చేసిన తీరు కూడా చాలా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరి మాట, ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి.